లకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నది మరికొందరి వాదన. జన్మభూమి మా ఊరు కార్యక్రమం చివరి రోజు కృష్ణా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ధర్నాలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తాయి. జన్మభూమి మా ఊరు కార్యక్రమం ముగింపు సందర్భంగా కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన పలు సభల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆచరణ సాధ్యం కాని హామీలిస్తూ టీడీపీ సర్కార్ జనాలను మోసం చేస్తోంది అని వైసీపీ ఆందోళనలు చేపట్టింది. మైలవరం నియోజకవర్గంలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పొందుగల గ్రామానికి చెందిన లబ్దిదారులకు సుమారు 13,050 మందికి ఇళ్ల పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేయగా పట్టాలకు బదులు మంజూరు పత్రాలను అందిస్తున్నారు అని ఆరోపిస్తూ వైసీపీ నేతలు కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ నేతలు అడ్డుకోగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కరపత్రాలు పంపిణీ చేస్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించగా లబ్దిదారులకు పట్టాలివ్వకుండా వైసీపీ అడ్డుపడుతోందని తెలుగుదేశం పార్టీ ప్రదర్శన నిర్వహించింది. రెండు ర్యాలీలు మైలవరం ప్రధాన రోడ్డులో ఎదురుపడ్డంతో ఘర్షణ చెలరేగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఆ తర్వాత వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ మైలవరంలో ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని, టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో 2 రోజులుగా టీడీపీ, వైసీపీ ఘర్షణలు కొనసాగాయి. ఉయ్యూరు ఘటన తరువాత పెదఓగిరాల్లో జరిగే గ్రామ సభకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ నేత పార్థసారథిని గ్రామ సరిహద్దుల్లోనే పోలీసులు నిలిపివేశారు. దీంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో గ్రామ సభ ముగించుకుని వస్తున్న బోడే ప్రసాద్ వర్గీయులు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ వర్గీయులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో మాటా పెరిగి ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. బోడే ప్రసాద్ వర్గీయులపైకి వైసీపీ నేతలు ఒక దశలో దూసుకెళ్లారు. ఇదే సమయంలో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పార్థసారథిని పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. గన్నవరం, విస్సన్నపేటలోనూ జన్మభూమి కార్యక్రమం ముగింపు సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. గన్నవరంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని వైసీపీ నేతలతో పాటు సిపిఎం నాయకులు కూడా అడ్డుకున్నారు. శ్మశాన వాటిక, ఇళ్ల స్థలాల కోసం అర్జీలు ఇచ్చినా పరిష్కారం కాలేదు అంటూ విస్సన్నపేటలో జన్మభూమి సభలో దళిత ఐక్యవేదిక సభ్యులు నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. అయితే అటు జిల్లాల్లోనూ అక్కడక్కడ జన్మభూమి కార్యక్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అక్కడక్కడ ఉద్రిక్త సంగతి సరే, ఇంతకీ జన్మభూమి మా ఊరు కార్యక్రమం లక్ష్యం నెరవేరిందా? ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ఈ విడత జన్మభూమికి ఎందుకంత ప్రాధాన్యత? జనాల సమస్యలు తెలుసుకుని
అప్పటికప్పుడు పరిష్కారం చూపించడమే లక్ష్యంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఏపీ సర్కార్ చేపట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ కార్యక్రమాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డంతో ఈ కార్యక్రమం ద్వారా జనాల్లోకి వెళ్లాలని, సమస్యల పరిష్కారంతో పాటు అండగా ఉంటామన్న హామీని తీసుకువెళ్లాలని చంద్రబాబు భావించారు. చంద్రబాబు కూడా రోజుకో జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలతో పాటు గ్రామ సభల ద్వారా ఆయా గ్రామాల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని అంచనా వేస్తూ భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించడమే ఈ జన్మభూమి ప్రధాన ఎజెండా. కార్యక్రమానికి విధిగా హాజరు కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులను చంద్రబాబు ఆదేశించారు. 10 రోజులు 10 అంశాలపై జన్మభూమి గ్రామ సభలు నిర్వహిస్తారు. అడిగిన వాళ్లందరికీ ఇళ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామ సభల తర్వాత జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తారు. నెలాఖరుకు రాష్ట్ర స్థాయి లక్ష్యాలను నిర్దేశించుకుని గ్రామాలు, పట్టణాల్లో అవసరమైన మౌలిక వస్తుల కల్పన, ఆర్థిక పరిపుష్టికి అవసరమైన కార్యాచరణ రూపొందిస్తారు. ప్రజలతో ఎమ్మెల్యేలు మమేకం అవటమే లక్ష్యంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే జన్మభూమి కార్యక్రమాల్లో నిరసనలదే పైచేయిగా కనిపిస్తోంది. ఎన్నికల ఏడాది కావడం, అడిగిన వాళ్లందరికీ ఇళ్లివ్వాలని చంద్రబాబు ఆదేశించడంతో ఈసారి జన్మభూమి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు ఇప్పుడు రాజకీయ రచ్చకు దారితీశాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి. కొన్ని చోట్ల టీడీపీ, వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో చాలా చోట్ల జన్మభూమి మా ఊరు కార్యక్రమం రసాభాసకు దారితీసింది. మిగతా జిల్లాల్లో జన్మభూమి కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. అడిగిన వాళ్లందరికీ ఇళ్లివ్వడమే లక్ష్యంగా ఈసారి జన్మభూమి కార్యక్రమం రూపొందించారు. చాలా చోట్ల లబ్ధిదారులు ఇళ్ల పట్టాలు అందించారు. అయితే ఎన్నికల ఏడాది కావడంతో గ్రామ సభలన్నీ కాస్త హాట్ గా సాగాయి. రాజకీయ రచ్చకు వేదికలుగా మారాయన్న అభిప్రాయాలు వినిపించాయి.